సిఎస్ఈ అనేది బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ యూజ్ చేసి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది, అంటే చాలా బాగా పెరిగిపోయింది. సో దాంట్లో మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అంటే సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఎక్కువ యూజ్ చేయడం, సోషల్ మీడియాస్ని యూజ్ చేయడం, ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్స్ కూడా, అలానే అగ్రికల్చర్, అలానే డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఇవాళ టెక్నాలజీ లేని ప్లేస్ అంటూ లేదండి. దాంట్లో టెక్నాలజీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కంప్యూటర్ సైన్స్. సో ఈ కంప్యూటర్ సైన్స్ గురించి జాబ్ అంటే కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసాము అంటే కంపల్సరీ ఏదో ఒక స్ట్రీమ్లో అయితే సెటిల్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది దీంట్లో. సో దీని గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా మనకి ఇవాళ హైదరాబాద్, మన తెలంగాణ గవర్నమెంట్ చూసుకునేసరికి హైదరాబాద్లోనే ఎంత డెవలప్మెంట్ అవుతుంది. ఈవెన్ రీసెంట్గా మనకి మైక్రోసాఫ్ట్తో ఎంఓయూ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే సో రానున్న రోజుల్లో ఒక ఎంఓయూ వల్లనే 30,000 జాబులు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక మైక్రోసాఫ్ట్. సో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త యూనివర్సిటీ అంటే కంపెనీస్ తీసుకురావడం, వాటితో ఎంఓయూ చేసుకోవడం, దీనివల్ల ఎంప్లాయబిలిటీ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాంటి స్కిల్ ఇవ్వగలిగే యూనివర్సిటీ ఏదంటే మనకి మార్వాడి యూనివర్సిటీ. సో అంత స్కిల్డ్ అండ్ నాలెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అలానే లైబ్రరీస్ కావచ్చు, అలానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ కూడా మనకి యూనివర్సిటీస్లో ఉన్నాయి.